మన ప్రభువును రక్షకుడును అయినటువంటి ప్రభుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము సామెతల గ్రంథం నుండి అది 19వ అధ్యాయము 21వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా మనం అనుదినము నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం. మన హృదయములలో అనేకమైన ఆలోచనలు పడతాయి. ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే అది వీలు కాని పని. కానీ ప్రభువుల వారి యొక్క తీర్మానము అది స్థిరమైనది. ఏది జరగాలన్నా ప్రభువుల వారు జరిపించాలి తప్ప వేరొకరు జరగడానికి వీలు కాదు. ఆయన యొక్క స్థిరమైనటువంటి తీర్మానము చేత మన హృదయ ఆలోచనలు మరి బహిర్గతమవుతాయి, అవి అమలుపరచబడతాయి. మరి అలా ఆ తీర్మానమునకు మనం లోబడాలి అంటే మన హృదయ ఆలోచనలు ప్రభువుకు దగ్గరగా ఉండాలి అనుకున్నట్లయితే, మరి ఆ ఆలోచనలు ప్రభువుకు అనుకూలమైతే దేవుడు అనుకూలమైన ఆలోచనలను స్థిరపరుస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. మనలో ఉన్నటువంటి స్థిరమైన విశ్వాసమునకు మనం పాత్రులై ఉంటే ఆ స్థిరమైన దేవుడు మనకు స్థిరమైనటువంటి ఒక ఆలోచనలను స్థిరపరుస్తాడు, వాటిని బలపరుస్తాడు, వాటిని అమలుపరచడానికి మనకును వీలుంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆ రీతిగా ఈ లోకంలో బ్రతుకుదాం అనుకున్నట్లయితే, ప్రభువు దగ్గరగా నివసిద్దాం అనుకున్నట్లయితే అందరూ తలలో వంచి ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు నామంలో తెలియజేసుకుంటున్నాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇదిగోనైనా మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం అందరి జీవితంలో స్థిరముగా ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు అప్పగించుకుంటుండగా, ఇదిగో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని మీ యొక్క పాదధూళినై యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.